కార్తీక దీపం 2 నేటి డిసెంబర్ 10 ఎపిసోడ్లో ఏం జరిగిందంటే జోష్న అర్జెంటుగా ఆఫీస్కి రమ్మందని కార్తీక్ ప్రభాకర్ చెప్తాడు. దీంతో తినకుండా ఆఫీస్కి వెళ్లేందుకు డిసైడ్ అవుతాడు కార్తీక్. తల్లి కాంచన పిలిస్తే మీరు భోజనం చేయండి, నేను ఆఫీస్కి వెళ్ళాలని కార్తీక్ అంటాడు. ప్లేట్లో రైస్ పెట్టాక తర్వాత తింటానని అంటారేంటండి బాబు, తినేసి వెళ్ళండి అని దీప అంటుంది. తను వెళ్ళకపోతే జోష్న వస్తుందని పెద్ద గొడవ అవుతుందని మనసులో అనుకొని ఆఫీస్కి వెళ్లేందుకు కార్తీక్ నిర్ణయించుకుంటాడు. అందరికీ చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. తన మీద కోపంతో కార్తీక్ను జోష్న ఇబ్బంది పెడుతుందని మనసులో అనుకుంటుంది దీప. జోష్నపై కార్తీక్ పంచులు మామూలుగా లేవు. ఆఫీస్లో కోపంగా అడుగు పెడతాడు కార్తీక్. ఏం సీఈఓ గారు, ఇది ఆఫీస్ అనుకున్నారా, స్కూల్ అనుకున్నారా? నేను రావడం 5 నిమిషాలు లేట్ అయినా మీరు ఇంటికి వస్తారా? అవతలి వాళ్ళ ఎమర్జెన్సీ అర్థం చేసుకోరా? ఇంటి మీద పడతారా అని జోష్నపై కార్తీక్ ఫైర్ అవుతాడు. కూల్ బావా అని జోష్న అంటే ఆఫీస్లో వరుసలు ఏంటి, ఉద్యోగానే వచ్చానని కార్తీక్ అంటాడు. మాజీ సీఈ అయినా నీవు ఉన్నప్పుడు జరిగిన అకౌంట్స్ కాబట్టి నిన్ను రమ్మన్నానంటూ కవర్ చేస్తుంది జోష్న. దీంతో కార్తీక్ మరింత కోప్పడతాడు. ప్రభాకర్ను పిలిచి అరుస్తాడు. ఇండైరెక్ట్గా జోష్నపై పంచులు వేస్తాడు. ఇవి నార్మల్ అకౌంట్స్ అని, డౌట్ ఉంటే ఫోన్ చేయాల్సిందని మేడం చెప్పిందని ఆఫీస్కి పిలుస్తావా అంటూ ఫైర్ అవుతాడు. అవతలి వాళ్ళు ఎలాంటి పని ఉన్నా అర్థం చేసుకొని పిలవాలి అని జోష్నాను చూస్తూ అంటాడు కార్తీక్. భోజనం చేయకుండా వచ్చాను, ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా అర్థం చేసుకోలేని అసమర్థులు మన ఆఫీస్లో ఎవరూ లేరు కదా. మేడంకు అన్ని అకౌంట్లు వివరించు, డౌట్ వస్తే నా దగ్గరికి రా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు కార్తీక్. జోష్న భోజనం ప్లాన్. తనపై కౌంటర్లు వేసినా సరే ఆఫీస్కు రప్పించి దీప నుంచి దూరం చేశానని సంతోషిస్తుంది జోష్న. తినకుండా వచ్చానని కార్తీక్ చెప్పడంతో కొత్త ప్లాన్ చేస్తుంది. కార్తీక్తో కలిసి తినేందుకు డైనింగ్ టేబుల్ వద్ద ఏర్పాట్లు చేయాలని ప్రభాకర్కు చెప్తుంది. బావా, నిన్ను దగ్గర చేసుకునేందుకే ఇవన్నీ జోష్న అనుకుంటుంది. పాపం దీప భోజనం చేయకుండా వెళ్ళిపోయాడని నిన్ను తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఈ రోజు నుంచి రోజు బాధపడుతూనే ఉంటావు దీప, ఎందుకంటే బావ రోజు నాతో కలిసి తింటాడు. దీపకు చూపించేందుకు సెల్ఫీ తీసి పెట్టుకోవాలి అని జోష్న మనసులో అనుకుంటుంది. జోష్న కావాలనే ఇలా చేసిందని ఆలోచిస్తుంటాడు కార్తీక్. ఆ తర్వాత డైనింగ్ టేబుల్ వద్దకు రావాలని కార్తీక్ను ప్రభాకర్ పిలుస్తాడు. మళ్ళీ కౌంటర్లు. డైనింగ్ టేబుల్ వద్దకు కార్తీక్ వెళ్తాడు. భోజనం చేస్తూ మాట్లాడుకుందామని జోష్న అంటుంది. అందుకే పిలిచావా అని కార్తీక్ అంటే భోజనం చేయలేదని తర్వాతే తెలిసిందని, నువ్వు తినకపోతే నా మనసు ఎంతో బాధపడుతుందో అని జోష్న అంటుంది. ఇంటికి వెళ్ళొచ్చా అని కార్తీక్ అంటే కూడదంటుంది జోష్న. పిలిచిన పని ఇంకా పూర్తి కాలేదని, అది వెంటనే పూర్తి కాదని, అంతవరకు మీరు ఆకలితో ఉంటే నాకు ఆకలేస్తుందని జోష్న అంటుంది. ఇది కాస్త ఎక్కువైంది అని కౌంటర్ ఇస్తాడు కార్తీక్. కావలసినంతే తిను అని జోష్న పంచ్ వేస్తుంది.